అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మే మాసము 19వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. నడిపించును. 58వ కీర్తన 11వ వచనమందు యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నీ ప్రాణమును తృప్తిపరచి నీ ఎముకలను సత్తువ గలదిగా చేయును. ఎన్ని తుఫానులు వీచినను, ఎన్నో సమస్యలు పోరాటములు వచ్చినను ప్రభు మిమ్ములను త్రోవ నడిపించును. ప్రతి దినమును నడిపించును. ప్రేమతోను బహు చక్కగా నడిపించును. మహా గొప్ప క్షామ కాలమునందు మిమ్ములను నడిపించెదను అని ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు. మీకు ఉద్యోగము లేకుండా పోయినందున, అప్పుల సమస్య పీడించుచున్నందున ఇక మీదట ఏమి చెయ్యవలను అని భవిష్యత్తు కాలమును గూర్చి వణికిపోవచ్చున్నారా? మీ యొక్క హస్తమును ప్రభు యొక్క హస్తంలో పెట్టుడి. ఆయన నిత్యముగానే మిమ్ములను నడిపించును. ప్రభు యొక్క మార్గములన్నీ ఆశ్చర్యమైనవి. ఆయన పరిశోధించలేని గొప్ప కార్యములను, లెక్కించలేని ఆశ్చర్య కార్యములను చేసి మిమ్ములను త్రోవ నడిపించును. అరణ్యములో త్రోవలను, ఎడారులలో నదులను పారజేయుచు బహు అద్భుతముగా ఆయన మిమ్ములను త్రోవ నడిపించుకుని వెళ్ళును. మా యొక్క తండ్రి గారికి ఒక స్నేహితుడు కలడు. ఆయన గూర్చి మాటి మాటికి మా తండ్రి గారు చెప్పుచుండగా విని ఉన్నారు. ఆయన వద్ద ఎట్టి సమస్యను చెప్పినను దానికి ప్రాముఖ్యతను ఇవ్వక చింతించుకుడి, ప్రభు నడిపించును. చెట్టును నాటినవాడు నిత్యముగా నీరును పొయ్యును అని చెప్పినట్లుగా మిమ్ములను కలుగజేసిన వాడును, ఏర్పరచుకున్నవాడును నిత్యముగా నడిపించును అని చెప్పుచుండేవాడు. మరలా ఆయన వద్ద సమస్యను నొక్కి ఒక్కానించి చెప్పినను 1000 స్తోత్రము చెప్పండి బ్రదర్, సమస్య తొలగిపోవును, ప్రభువు నడిపించును అని చెప్పేవాడు. అట్టి స్నేహితునికి అకస్మాత్తుగా కలిగిన భయంకరమైన క్యాన్సర్ రోగమును కూడా ప్రభు స్వస్థపరిచి ఆయన ఆయుష్ను ఇంకా 15 సంవత్సరములు పొడిగించి ఇచ్చారు. ఆయన జీవితం నందు ప్రభు ఆయనను అద్భుతముగా త్రోవ నడిపించుటను ఎరిగిన మా తండ్రి గారు దేవుని స్తోత్రించారు. మరొక ఉదాహరణ చూడండి. గోడకు వేలాడుతున్న ఒక గడియారము యొక్క పెండులము ఒక క్షణమునకు ఒక్కసారి నేను అటు ఇటు కదలవలసిందే ఉన్నది. ఒక నిమిషమునకు 60 సార్లు, ఒక గంట సమయమునకు 3600 సార్లు, ఒక దినమునకు 86400 సార్లు కదలవలను కదా. అలాగైతే ఒక మాసమునకు, ఒక సంవత్సరమునకు అని లెక్కించి మూర్ఛిల్లుచు నిట్టూర్పు విడిచి సొమ్మసిల్లిపోయాను. అప్పుడు పైనున్న గడియారపు ముళ్ళు ఈ పెండలం యొక్క అలసటను, తడబాటును చూచి, స్నేహితుడా, దీర్ఘకాలమును గూర్చి కలత చెంది దిగులు చెందవద్దు. ఒక్క క్షణమునకు ఒక్కసారి మాత్రమే నీవు కదులుచున్నావు. దేవుడు దానికి కావలసిన బలమును ఇచ్చి నిన్ను నడిపించును అని ఆదరించినట. దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రతి అడుగులను ప్రభు త్రోవ నడిపించుచున్నవాడే ఉన్నాడు. రేపటిని గూర్చి చింతించుకుడి. ఆయా దినమునకు చాలిన శ్రమ చాలును. క్షామకాలములు వచ్చినను ప్రభు పచ్చిక బయలులో మిమ్ములను నడిపించుకుని వెళ్ళును. శాంతికరమైన జలముల వద్దకు నడిపించును. నేటి ధ్యానమునకై దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నందు నన్ను నడిపించునుగాక. 143వ కీర్తన 10వ వచనం. నేటి వేద పఠనము ఉదయము మోటి దినవృత్తాంత గ్రంథములు 7, 8 మరియు 9 అధ్యాయములు. సాయంత్రము యోహాను సువార్త 6వ అధ్యాయము 22 మొదలుకొని 44 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.